ప్రజలెంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న వైసీపీ 4వ చివరి సిద్ధం సభ నేడు అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో జరగనుంది. జగన్ ఎన్నికల వ్యూహం ఎలా ఉండబోతోంది? ఈ చివరి సిద్ధం సభలో సీఎం జగన్ ఏం మాట్లాడనున్నారు? క్యాడర్ కు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల ప్రకటన తర్వాత సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభ కావటంతో పొలిటికల్ హీట్ పెంచుతుంది. వై నాట్ 175 అంటూ ముందుకెళ్తున్న జగన్ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల ప్రకటన తర్వాత నిర్వహించే ఈ సభలో ఏం చెబుతారనేదే ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. గత 3 సభలు ఒక ఎత్తు, ఈ చివరి సిద్ధం సభ ఒక ఎత్తు అంటుంది వైసీపీ. ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించే ఛాన్స్ ఉంటుందని వైసీపీ వర్గాలంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 3 సిద్ధం సభలు ఒక ఎత్తు, మేదరమెట్ల సిద్ధం సభ మరో ఎత్తు అంటుంది వైసీపీ. చివరి సిద్ధం సభలో జగన్ ఏం మాట్లాడనున్నారు? గంట నుంచి గంటన్నరకు పైగా ఉండనున్న జగన్ ప్రసంగంలో ఏ అంశాలు చెప్పబోతున్నారు? టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు? తమ ప్రభుత్వం ఏం చేసింది, ఇక ఏం చెయ్యబోతుంది అనేది క్యాడర్ కు జగన్ క్లారిటీ ఇవ్వనున్నారా? వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ సభ ద్వారా వైసీపీ లక్ష్యాలను క్యాడర్ కు నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ క్యాడర్ కి ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? సీఎం జగన్ ప్రసంగం ఎలా ఉంటుందనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారుతోంది. ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభలు ఒక ఎత్తు, చివరి సిద్ధం సభ మరో ఎత్తు అంటుంది వైసీపీ క్యాడర్. అంటే క్యాడర్ కి ఓవైపు మనం ఏపీ రాజకీయాలు చూసినట్లయితే టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడిటి పొత్తు ఫైనల్ అయిన నేపథ్యంలో తొలిసారిగా సీఎం జగన్ ఈ చివరి సిద్ధం సభలో మాట్లాడబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ కూడా మరో వారం రోజుల్లో రాబోతుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఏం మాట్లాడతారు? క్యాడర్ కు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు? వై నాట్ 175 అంటూ ఓవైపు వైసీపీ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ సభలో గంట నుంచి గంటన్నర పాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్న నేపథ్యంలో జగన్ స్పీచ్ ఎలా ఉండబోతుంది? ప్రజల్ని ఆకట్టుకునే విధంగా జగన్ ఎలా మాట్లాడతారో అనేదే ఆసక్తిగా మారింది. నవరత్నాల్లో మరిన్ని యాడ్ చేసి ఈ సిద్ధం సభ వేదికగా కూడా ప్రకటించే ఛాన్స్ ఉందంటూ ఓవైపు వైసీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. క్యాడర్ అయితే ఎంతో ఉత్సాహంగా ఈ సభ కోసం వెయిట్ చేస్తుంది. వైసీపీ 4వ చివరి సిద్ధం సభ నేడు అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లో జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. జగన్ ఎన్నికల వ్యూహం ఎలా ఉండబోతుంది? క్యాడర్ కి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? జగన్ స్పీచ్ ఎలా ఉండబోతుంది అనేదైతే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ సిద్ధం సభకు 15 లక్షలకు పైగా కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తారన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ సభలో జగన్ చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తారంటున్నారు. చంద్రబాబు పొత్తులు కొత్తేమీ కాదని, ఈ పొత్తులు కూడా సిద్ధాంతాలు, నిజాయితీ, నిబద్ధత లేదంటున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ ప్రారంభం కాబోతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు. భారీగా క్యాడర్ అంతా కూడా సభకి రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సభ ద్వారా క్యాడర్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు పార్టీ ముఖ్య నేత ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు సిద్ధం సభకు ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? ఎలాంటి సందేశం ఈ సభ ద్వారా సీఎం జగన్ క్యాడర్కి ఇవ్వబోతున్నారు? పార్టీ కేంద్ర కార్యాలయానికి, పార్టీ కాల్ సెంటర్కి నిన్న సాయంత్రం నుంచి కొన్ని లక్షల సంఖ్యలో కాల్స్ వస్తూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలనంటే, మేము సభకు రావాలనుకుంటున్నాము, మాకు ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించండి, బస్సెస్ లేవు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నటువంటిది వివిధ కారణాల వల్ల అందుబాటులో లేదు, మాకు మా విలేజ్కి ఒక బస్సు ఉంటే, రెగ్యులర్గా ఉండేటానికి ఒక బస్సు ఉంటే, మేమందరం కానీ కలిస్తే ఒక 100 బస్సులు రిక్వైర్మెంట్ వస్తుంది. కాబట్టి 100 బస్సులు రిక్వైర్మెంట్ని ఒక బస్సుతో సాటిస్ఫై చేయలేరు. కాబట్టి మేము సభకు తప్పకుండా హాజరు కావాలి, జగన్ గారు ఇచ్చేటటువంటి సందేశాన్ని, దిశానిర్దేశాన్ని మేము వినాలి అన్నటువంటి ఆసక్తి కనపరుస్తూ ఉన్నారు. అది స్పందన, ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ స్పందనని పరిశీలించి గాని చూస్తే
ఎటువంటి పరిస్థితుల్లోనూ 15 లక్షల మందికి ఒక్కరు కూడా తగ్గకుండా వచ్చి ఆ జగన్ గారు ఇచ్చేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి సందేశాన్ని వినేదానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రధానంగా అంటే గతంలో మేనిఫెస్టోకి సంబంధించి 99% అమలు చేశామని మీరు చెప్తున్నారు. ఇప్పుడు మేనిఫెస్టోకి సంబంధించి ఏదైనా ప్రకటనలు ఉండబోతున్నాయి? మేనిఫెస్టో అన్నటువంటిది దాదాపుగా కూలంకషంగా అన్ని అంశాలు చర్చించిన తర్వాత పూర్తయింది. త్వరలో మేనిఫెస్టో అన్నది విడుదలవుతుంది. ప్రధానంగా బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కూడా కూటమిని ప్రకటించాయి. కూటమిని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ఎదుర్కోబోతుంది? వైసీపీ పతనమే మా టార్గెట్ అంటూ కూడా కూటమి నిన్న ప్రకటన చేసినటువంటి పరిస్థితిని ఏ విధంగా చూస్తారు? ఈ కూటమి అనేటటువంటిది ఒక ప్రిన్సిపల్స్ ను ఆధారంగా చేసుకుని సిద్ధాంతాలకు సంబంధం లేకుండా అధికారమే పరమావధిగా చంద్రబాబు నాయుడు గారు తనదైన సహజ రీతిలో తన శైలిలో గతంలో ఏ విధంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నారో, కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, అన్ని పార్టీలతో, బీఆర్ఎస్తో కానీ ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి నైతిక విలువలు లేనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు వాళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి అన్నటువంటి లక్ష్యాన్ని లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అధికార పీఠం నుంచి దించాలి అన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ పొత్తులన్నీ పెట్టుకుంటా ఉన్నారు. గతంలో ఈయన ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నాడు. ఏమి సాధించాడు చంద్రబాబు నాయుడు? మధ్యలో వాళ్లతో తగువ పెట్టుకుని దిగొచ్చాడు, వదిలేసి వచ్చాడు. తనకు అవసరమైతే ఎవరితోనైనా అధికారం కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకునేదానికి చంద్రబాబు నాయుడు వెనుకాడడు. ఇంత రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనం, ఇంత అనైతికత గతంలో ఎన్నడూ లేదు. దానికి చంద్రబాబు నాయుడు ఆద్యుడు. ఆయన ఈ స్థాయికి రాజకీయాలను దిగజార్చాడు. ఇది మొత్తానికి మరి కాసేపట్లోనే సిద్ధం భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. కీలక అంశాల గురించి సీఎం జగన్ మాట్లాడతారంటూ కూడా విజయసాయి రెడ్డి చెప్తున్నారు. ఇక పొత్తుల అంశానికి సంబంధించి చంద్రబాబు గతంలో ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాఘవతో దుర్గానాయుడు, 10 టీవీ, మేరేడ్మెట్ల సిద్ధం సభా ప్రాంగణం నుండి.